ఈ 72 మేళకర్తల రాగాలు అనగానే చాలామంది నాకేంటంటే శరీరంలో మన 72,000 నాడులు ఉన్నాయి అంటారు. ఈ రాగాలకిను మరి ఈ నాడులకి మరి డిగ్రీలు 3.5 డిగ్రీలు ఈ సృష్టి చక్రం కాలచక్రం ఇదేదో సంబంధంలా కనిపిస్తుందండి. మీరు భలే చెప్తున్నారు. ఇప్పుడు నేను మ్యూజిక్ థెరపీ చేస్తున్నా. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కొత్త రకమైన థెరపీ తయారు చేశాను. ఏంటంటే ఆ 72 రాగాల్లో ప్రయాణం చేసిన తర్వాత సంగీతం అంటే ఏమీ లేదని తెలిసింది. సంగీతం అంటే ఏమీ లేదు అని తెలుసుకోవడానికి ఇంత ఏమీ రాదు నా సంగీతం అంటే ఏమీ లేదు కాదు, నాకేమి రాదు అని తెలుసుకున్నా. పూర్తిగా సంగీతం అంటే నాకేమీ రాదు, నాకు అసలు ఏమీ తెలియదని ఇప్పుడు తెలిసిపోయింది. పూర్తిగా తెలిసిన తర్వాత ఈ కరోనా పీరియడ్లో అంతకుముందు కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను కొత్త ప్రయోగం మొదలుపెట్టా సంగీతంలో. దాని పేరు స్మార్ట్ సింక్రనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ, SMART. దాని అర్థం ఏంటంటే మీరెవరో నాకు తెలియక్కర్లా, నేనెవరో మీకు తెలియక్కర్లా. మీరు నా నెంబర్కి 24 గంటల ముందు ఫోన్ చేస్తారు. వీణాపాణి గారు, నేను ఇవాళ సాయంత్రం ఉదయం 6ంటికి, రేపు ఉదయం 6ంటికి మీ దగ్గర నేను మ్యూజిక్ థెరపీ తీసుకుంటానండి అని ఫోన్ చేస్తారు. ఆ 6 గంటలకు మీరు ప్రశాంతంగా ఉండాలి. అంటే 24 గంటల టైం మీరు ప్రిపేర్ అవ్వటానికి 24 గంటల ముందు మీరు ఫోన్ చేసి మీరే టైం ఎన్నుకుంటారు, ఏ టైం తీసుకోవాలో. అంటే ప్రశాంతత మొదలైంది మీకు ఆల్రెడీ. సరేనండి అంటాను. అనగానే మళ్ళీ ఆ రోజు నేను ఫోన్ చేయను, మీరే ఫోన్ చేయాలి నాకు. అంటే మీ మనసు ఎలా ఉందనే దానికి పెట్టాను అనమాట. ఫోన్ చేశారా మీకు ఆ రోజు వైద్యం పనిచేస్తుంది. మీరు ఫోన్ చేయలేదు అనుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతా, చేయను. నేను ఫోన్ చేయను, నంబర్ ఉంది కదా అని చేయను. అంటే మీకు ఆ రోజు శ్రద్ధ లేదు, గుర్తు చేస్తే వచ్చేది కాదు థెరపీ అని. సరే, ఇంతవరకు ఎవరు మిస్ అయిన వాళ్ళు లేరు, అందరూ ఫోన్ వాళ్ళే చేస్తున్నారు. సరే, అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఒక పావు గంట వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళ వయసు అడుగుతాను, ఏ ఊర్లో ఉన్నారో అడుగుతా. అంటే సౌండింగ్ సిస్టమ్ కోసం, దూరం కోసం. ఈ రెండు చెప్పగానే మీ ఇష్టం వచ్చింది మాట్లాడండి అంటాను. ఒక 10 నిమిషాలు పావు గంటలో ఏది ఉన్నా వాళ్ళది మాట్లాడచ్చు. బాధలున్నా, వేవరింగ్ ఉన్నా, ఆనందం ఉన్నా, దుఃఖం ఉన్నా, పాత ఉన్నా అన్నీ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది నేను వింటాను. మాట్లాడటమే వీడియో నిషేధం, వీడియో కూడా పెట్టడానికి లేదు ఇక్కడ, మాటే. వెంటనే అమ్మ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అంటాను. వాళ్ళకు ఒక లింక్ వస్తుంది, నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ సౌండ్ చెక్ చేస్తా. అమ్మ బాగుందా, శబ్దం వినపడుతా, అప్ అండ్ డౌన్లు వాల్యూమ్ చెప్పిన తర్వాత పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కండిషన్ ఒకటి ఉంది, మీరు ఒక్కరే కూర్చోవాలి, అందుకు 24 గంటల టైం. ఓకే. ఆ సంగీత థెరపీ తీసుకునేటప్పుడు ఇంకెవరు మీతో గొడవ చేయడానికి, బాధ పెట్టడానికి, లేకపోతే గిల్లటానికి, గిచ్చడానికి ఎవరు, పిల్లలు కానీ ఎవ్వరూ ఉండకూడదు. ఒక్కరే కూర్చోటానికి 24 గంటల టైం తీసుకోవాలి. మీరు ఒక్కరే కూర్చొని తలుపులు వేసుకొని ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అమ్మ అన్నది. పెట్టుకున్న తర్వాత నేను ఒక లింక్ పంపిస్తాను, యూట్యూబ్ లింక్. ఆ లింక్ చెక్ చేసిన తర్వాత సంగీతం నేను ప్లే చేస్తూ ఉంటాను. రికార్డెడ్ది కాదు, అది పర్సనలైజ్డ్ లైవ్ స్ట్రీమింగ్ అంటారు దీన్ని. మీ మాటల్ని బట్టి, మీరు అడిగిన దాన్ని బట్టి నేను తెలుసుకొని మీరెవరో చూడకుండా నేను సంగీతం వాయిస్తాను. చాలా అద్భుతంగా ఉంది ఇది, ఈ ప్రయోగం. ఇది ఇప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తున్నది, అద్భుతంగానే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. దీనికి మరి ఫీజు భారీగా ఉంటుందా లేదా నామినల్ ఉందండి? ఇది ఏమైంది, నేను నా పిచ్చితనంలో ఫీజు లేకుండా నేను మొదలుపెట్టా. నా పిచ్చి చూశారు ఫీజు కదా, లేకపోతే వాల్యూ ఉండదు అంటారు ఏ విద్యకైనా. లండన్ నుంచి ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇది కనుక మీరు ఫీజు పెట్టకపోతే ఇది పనిచేయదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉండదు. మీ సంగీతం వినాల్సిన పని వాళ్ళకేంటి? వాళ్ళకు 1000-2500 డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ కోసం సంగీతం, మన సంగీతం వీణాపాణి గారు చేస్తున్నారని వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, టైంకి చేస్తారు. లేకపోతే వాళ్ళకి పని చేయదు, వాళ్ళ శ్రద్ధ ఉండదు అన్నారు ఆయన. అప్పటి నుంచి దీనికి ఫీజు కూడా పెట్టాను. పని చేయాలి కదా మరి. ఇప్పుడు 1000 రూపాయలు ఏమి పేదవాళ్ళు 500 ఇవ్వండి చాలంట. ఆ డబ్బు ముందుగానే వేయాలి నాకు. నేను డబ్బు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే డబ్బు వేసేసుకొని బుక్ చేసుకుంటారు, ఆ టైంకి ఫోన్ చేస్తారు. మీకు ఇప్పుడు నేను సెల్కి పంపిస్తా, అది స్మార్ట్ అని బ్రోచర్స్ అన్నీ వచ్చేసినాయి. మీరు దాన్ని ఫోకస్ చేసుకోండి. నా కోసం కాదు, ఆ 10 మందికి ఉపయోగపడుతుంది. అంతే కదా. దీంట్లో సుఖం ఏంటో చెప్పంటారా? ఈ రోజుల్లో మీరు గడిగదలక్కర్లా, మీ ఇంట్లోనే మీరుంటారు, మా ఇంట్లోనే నేను ఉంటాను. ఇదిగో ఇక్కడే కూర్చుంటాను, నా గదిలో నేను ఏకాంతంగా. మీ గదిలో మీరు ఒక్కరు కూర్చుంటారు, నా గదిలో నేను ఎక్కడ కూర్చుంటాను. మీరు చెప్పేది విని మ్యూజిక్ ఇస్తే కదా, అయిపోయిన తర్వాత అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళు. సార్ ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్, తెల్ల గుర్రాల మీద ఎక్కెళ్తున్నారు సార్, సముద్రంలో ప్రయాణం. ఆశ్చర్యపోతాను నేను వాళ్ళకి. సార్ పరమానందంగా గాలిలో తేలుతున్నట్టుంది సార్, సమస్యలన్నీ పోయినాయి సార్. ఇదెందుకు చెప్పాను? 72,000 నాడులకి 72,000 కర్తరాగాలకు సంబంధం ఉండబట్టే నేను చేసే సంగీతం వాళ్ళకి పనిచేస్తాను. ఇంకోటి ఏంటి, 70 నుండి తిరిగేస్తే 27, మనకున్న నక్షత్రాలు కూడా 27. ఓ కరెక్ట్ కరెక్ట్. అంటే విశ్వం మొత్తానికి లింక్ అయింది సంగీతం అనేది, విశ్వానికి లింక్ చేశారు మీరు. సో మీలో తెలియకుండా చాలా సంగీత జ్ఞానం ఉన్నాడు మీలో. 72 రాగాలకి 72,000 నాలుగు లింక్ ఉండబట్టే ఇది లింక్ ఉంది. కాబట్టి మీకు నేను స్మార్ట్ అనేది కూడా మీకు ఇస్తాను. మీ ప్రేక్షకుల ద్వారా కూడా అది కావాల్సిన వాళ్ళకి నా ఫోన్ నెంబరు, నా లింక్ ఇస్తాను. మీరు ఇది టీవీలో పెట్టేసేయండి, మీ ఛానల్లో పెట్టి కావాల్సిన వాళ్ళు వీణాపాణి గారిని సంప్రదించండి. మానసిక ఆనందం వాళ్ళకి దొరుకుతుందండి.
వాళ్ళకి మానసిక ఆనందం దొరుకుతుంది. అది కదా మన ప్రయత్నం. లండన్లో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వమని అడిగారు, చూసారా? డాక్టర్ ముందు సాటిస్ఫై అయిపోయినారు. డాక్టర్ శ్రీనివాస్ గారిని కొన్ని సంవత్సరాలుగా చెక్ చేశారు నన్ను. ఇప్పుడు ఆయన దాని గురించి ఒక థియరీ పేపర్ రాస్తున్నారు. రాసి క్యాన్సర్ పేషెంట్స్కి ఇది బాగా పనిచేస్తుందండి, మీరు మా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇవ్వండి, మేము జనరల్గా మ్యూజిక్ వినిపిస్తుంటాం అన్నారు. ఇందులో ఈ చిత్రం ఏంటంటే ఎవరి మ్యూజిక్ వాళ్ళదే. ఇప్పుడు సంగీతానికి ఇంత శక్తి ఉందని శ్రీకృష్ణుడే నిరూపించాడు కదండి. సంగీతంలో ఎంత శక్తి ఉందండి అది. అందుకని భగవంతుడు ఇంత ఇస్తే, నాకు ఇంత మానసిక తృప్తి ఇస్తే ఏమి ఇవ్వలేదంటే బుద్ధి తక్కువ మాట కదా. ఎంత ఇచ్చాడు? మంచి బిడ్డల్ని ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అంటే జనం ఎలా చూస్తారంటే కమర్షియల్ సక్సెస్. ఇప్పుడు సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయిపోయినాకో ఒక యువ దర్శకుడు సంగీత దర్శకుడు ఏలేస్తున్నాడు, ఇంకొక యువ సంగీత దర్శకుడు ఏలేస్తానంటారు. అంటే అసలు మనం ఏలటం అనేది లేదని తెలుసుకుంటే ఏ ఆనందం. మనం ఏలటం అనేది ఉండదు. మనల్ని ఏలేది సరస్వతీదేవి. ఆమె ఏలుబడిలో మనం తల్లి అని పాదాలకు నమస్కారం చేసుకుంటే ఇంత ఆనందంగా ఉండవచ్చు.